అందరూ మనందరి తండ్రి అయిన దేవునిని ఆరాధించుటకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు తన సన్నిధిలో మనము నడవదగిన క్రమాన్ని వ్యక్తిగతంగానూ కుటుంబంగానూ ఏ విధముగా జీవించి మనము దేవుని ఎదుట ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో తలెత్తుకోగలమో అనే విషయాల్ని గత 2 భాగాలను మనం ధ్యానం చేయగలిగాం. వ్యక్తిగతంగా బర్నబా, గాయు మరియు దేమేత్రియ అనేటువంటి సహోదరులు ఆ కాలంలో ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘములో జరిగించిన సత్క్రియలను బట్టి సంఘంలో మాత్రమే కాకుండా తరతరాల భవిష్యత్ తరాల మనుషులందరికీ కూడా మాదిరికరమైనటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగత జీవితాన్ని వారు చూపించారు. ఒక క్రైస్తవుడు భూమి మీద ఎలా జీవించవలను అనంటే తీర్పు దినము రోజు సహితం వారు తలెత్తుకునేటట్టుగా జీవించాలి అంటే తమ జీవిత దినములన్నిటిలో దేవుడు తమకిచ్చినటువంటి బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహించి దేవుడు తమకు ఇచ్చినటువంటి దానంతటిలో యథార్థ హృదయముతో దేవుని చిత్తాన్ని జరిగించి సత్క్రియలు చేయుటకు తమ యావదాస్తిని ఖర్చు చేసే స్థిరమైన ప్రేమతో కూడినటువంటి విశ్వాసాన్ని, క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని వారు కనుపరిచినట్టు మనం గ్రంథంలో చదివాం. గాయు అనేటువంటి సహోదరుడు సైతం వారు అపోస్తుల వలన మంచి పేరు సంపాదించుకోగలిగాడు. ఆయా స్థానిక సంఘాలకు గొప్ప ఆతిథ్యం ఇచ్చినటువంటి సాక్ష్యమును పొందినటువంటి వాడు, సత్యము వలన సాక్ష్యం పొందినటువంటి వాడు, సత్యమునకు సహాయము చేయువాడై ఉన్నవాడు, సత్యము ప్రకటించు వారిని దేవునికి తగినట్టుగా సాగనంపినటువంటి వాడుగా గాయను గూర్చి మనం తెలుసుకున్నాం. అలాగే దేమేత్రియ అనేటువంటి సహోదరులు కూడా, దేమేత్రియ అనేటువంటి సహోదరుడు సైతం సంఘానికి గొప్ప ఉపకారము ఆతిథ్యమిచ్చినటువంటి వాడుగాను, అలాగే 3వ యోహాను పత్రికలో సత్యము వలన కూడా అతడు సాక్ష్యం పొందినవాడుగాను, అపోస్తుల చేత కూడా మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా అతడిని చూశాం. ఒకని వ్యక్తిగత జీవితము తరతరాల మానవులకు మాదిరికరముగా ఉండగలిగేటట్టుగా జీవించటం అంటే చిన్న విషయం కాదు. దేవుడు ఒకని జీవితాన్ని, వారు చేసిన క్రియలను జీవగ్రంథంలో ఎక్కించాడు అంటే భూమి ఆకాశాలు ఉన్నంతకాలం యావత్తు క్రైస్తవ్యం వారిని మాదిరిగా ఉంచుకొని వారి ద్వారా నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. భవిష్యత్ తరాలన్నిటిలో మన పరిచర్య యొక్క నమూనా నిలిచిపోయేటట్టుగా, మనం చేస్తున్నటువంటి పరిచర్య యొక్క గుర్తులు, జ్ఞాపకాలు తరతరాల ప్రజలకు నిలిచిపోయేటట్టుగా దేవుని సేవ జరిగించేవారై ఉండాలి. అటువంటి పరిచర్యను దేవుడు కోరుకుంటాడు. అటువంటి విశ్వాసము, అటువంటి క్రియలను ప్రతి విశ్వాసలోనూ దేవుడు కోరుకుంటాడు. ఆ తర్వాత కుటుంబాలను గురించి ఆలోచన చేశాం. కొర్నేలి కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి
కుటుంబం వారందరితో కలిసి బహుధర్మములు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారిగా వారు చేసిన ధర్మ కార్యక్రమాలు, వారు చేసినటువంటి ప్రార్థనలు, వారు దేవుని యందు నిలిపినటువంటి భయభక్తి పరలోకమందున్న దేవాది దేవుని యొక్క మనస్సును ఆకర్షించగలిగేటట్టుగా చేశారు. ఆ భక్తిని చూసినటువంటి పరమ తండ్రి భూమి మీద ఒక మానవమాత్రుడు చేసే ఒక మూలకు చేసేటువంటి ప్రార్థన ఆకాశమందున్నటువంటి మహాదేవుడు దృష్టి నిలపటం అనేది బహు విశేషమైన కార్యక్రమం. అదే విధముగా యొప్పే అనేటువంటి పట్టణంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ఆయన పేతురు గారు ఉన్నారు. ఆయన ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. కొర్నేలికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే దేవదూత ద్వారా దేవుడు పంపించాడో, పేతురు గారికి కూడా అదే ఇన్ఫర్మేషన్ పంపించాడు. నీకోసం 2 వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళు నీకోసం ఉన్నారు, నువ్వు వెళ్ళు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనేటువంటి యొక్క ప్రత్యేకమైన కార్యక్రమము దేవాది దేవునిని ఆకర్షించగలిగేటట్టుగా, దేవుని సముఖానికి మన ప్రార్థన చేరగలిగేటట్టుగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా అపోస్తులుడైనటువంటి పేతురు గారు కొర్నేలి ఇంటికి రాగానే దైవజనుని పట్ల అతడు చూపించినటువంటి గౌరవము అంత ఇంత కాదు. పేతురు గారు గొప్ప పేరుగాంచినటువంటి బోధకుడుగా కొర్నేలికి తెలియదు. పరలోకంలో ఉన్న దేవుడే దూతను పంపించి ఫలానా వ్యక్తిని పిలిపించుకోమన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు అని భావించి, అంతటి దైవజనుడు నా ఎద్దుకు వస్తే నేనొక్కరిని వాక్యం వినడం కాదు, నా బంధువులు, నా స్నేహితులు, నా అనుకునే అందరూ కూడా దేవుని వాక్యం వినాలని పేతురు గారి రాక కొరకు తన ముఖ్యమైన స్నేహితుల్ని, తన బంధువుల్ని అందరినీ సమకూర్చుకొని ఎదురు చూస్తూ ఉన్నాడని 10:23లో చదువుతాం అపోస్తుల కార్యములో. పేతురు గారు తన ఇంటికి రాగానే వారు లేచి పేతురు గారి యొక్క పాదాల మీద పడ్డారు. దైవజనుడంటే ఆ కుటుంబానికి కలిగి ఉన్నటువంటి గౌరవము ఎంత పెద్దదో. అంతకుముందు ఆయన వారి ఇంటికి వచ్చి వెళ్ళినవాడు కాడు. ప్రస్తుతానికి కొర్నేలి గారికి ఆయన కొత్త బోధకుడే. అలాగ పేతురు గారు చెప్పినటువంటి సందేశాన్ని అంతటికీ సంపూర్ణ విధేయత చూపించి కుటుంబంతో పాటు తన బంధుమిత్రులతో కలిసి దేవుని వాక్యాన్ని విని తన వారందరికీ మాదిరికరముగా ఉండగలిగేటట్టుగా వారు బాప్తిస్మము పొందారు. వారితో పాటు బాప్తిస్మము పొందారు. ఆ విధముగా వారు ఆ ప్రాంతంలో సంఘం ఏర్పడటానికి కారకులయ్యారు. ఆ తరువాత మనం చూసాము అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారిని గూర్చి. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వారు దైవజనుడైన అపోస్తులుడైన పౌలు గారి కొరకు ప్రాణం అడ్డం పెట్టి దేవుని పనిలో సహకరించిన వారు దేవుని జత పనివారు అని మనం వారిని గూర్చి చదివాం. అపోస్తులైన పౌలు గారికి జత పనివారు అంటే దేవునికి జత పనివారు అని అర్థం. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని చక్కగా సమాజానికి అర్థమయ్యేటట్టుగా బోధించి వారు పలు ప్రాంతాలు తిరిగారు పరిస్థితులను బట్టి పరదేశులుగా. కానీ వారు వెళ్ళిన ప్రతి చోట వారు అద్దెకున్న ఇండ్లలో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది మీ రోమపత్రిక 16వ అధ్యాయంలోని 3వ వచనం నుంచి చదవగలరు. అది అకులా ప్రిస్కిల్లాను గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం సమస్త అన్ని జనములలోని సంఘముల వారు సైతం
అకుల ప్రిస్కిల్లా అను వారికి రుణపడి ఉన్నారు అని చెప్పాడు. ఎందుకంటే వీరు అనేక సంఘాలకు సహాయం చేశారు, అనేక సంఘాలు ఏర్పడటానికి వారి జీవితాలను అంకితం చేసుకున్నారు. వారు భార్యాభర్తలు. అకుల ప్రిస్కిల్లా, అకుల అనే ఆయన భర్త, ప్రిస్కిల్లా అనేటువంటి ఆవిడ భార్య. వారిద్దరూ అద్భుతమైనటువంటి దేవుని సేవకు అంకితమైనటువంటి వారు, సత్యమును విన్ననాటి నుంచి వెనుదిరగనటువంటి వారు. తమకు పిల్లలు లేరన్న చింత లేదు. భూమి మీద మీరు పిల్లలను కని ఒక తరం కోసం మీ పిల్లల్ని చూపించగలరేమో మంచివారని చెడ్డవారని. కానీ వారు దైవికంగా కుమారులను కుమార్తెలను బోల్డు మంది దేవుని కుటుంబంలో చేర్చినటువంటి వారు. అందుకని దేవుని పనిలో నిత్యము సహకారులే ఉన్నటువంటి ఒక అద్భుతమైన కుటుంబం అదే. వారు చేసినటువంటి పరిచర్య, వారు చేసినటువంటి త్యాగం మహాద్భుతమైంది. ఆ తర్వాత కుటుంబాలలో మూడవ కుటుంబం ఫిలోమోను కుటుంబాన్ని గురించి ఆలోచన చేశాం. ఆయన ఒక ధనవంతుడు. ఆయన దేవుని భయభక్తులు కలిగినటువంటి భార్య కుమారుణ్ణి కలిగినవాడు. అప్పియ అతని భార్య, అర్కిప్ప అతని కుమారుడు. అందుకని అతనికి స్పెషల్గా అపోస్తలుడైన పేతురు పౌలు గారు పత్రిక రాశారు, ఫిలోమోనుకు రాసిన పత్రిక. అతని ఇంటినే సంఘముగా మలిచినటువంటి వ్యక్తి ఆయన. ఇంటినే సంఘముగా మలిచినటువంటి వ్యక్తి. చదవచ్చు మరలా మీరు ఫిలోమోనుకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జత పనివాడునైన ఫిలేమోనుకు, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, మీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయన్నది. వారి ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. కానీ ఆ పత్రికను ఆయన వ్యక్తిగతంగా రాస్తున్నాడు. కానీ ఈ పత్రికను ఇచ్చి పంపించేటప్పుడే ఆ పత్రికతో పాటు అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో సువార్త చెప్పి కన్నటువంటి కుమారుడుగా చెప్పిన ఒనేసిమును పంపించాడు. ఇందులో మీరు కొలసి పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా చదివితే, ఈ కొలసి సంఘానికి ఒక పత్రిక స్పెషల్గా రాశాడు, ఫిలోమోనుకు వ్యక్తిగతంగా ఓ పత్రిక రాశాడు. కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ప్రియ సహోదరుడును ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతను ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఈ తుకీకు మరియు ఈ ఒనేసిముని వీరిక్కడి సంగతులను మీకు తెలియజేస్తారు. కొలసీలకు సంఘానికి పత్రిక రాశాడు. ఈ పత్రికను తీసుకెళ్ళటానికి తుకీకు అనేటువంటి ఒక నమ్మకమైన సహోదరుని ఏర్పాటు చేశాడు. ఆ పత్రికతో పాటు ఒనేసిము అనేటువంటి సహోదరుని కూడా ఇచ్చి పంపించాడు. ఈ ఒనేసిము అనేటువంటి సహోదరుణ్ణి, కొలసీలకు రాసినటువంటి పత్రికని, మరియు ఫిలోమోనుకి పర్సనల్గా రాసినటువంటి ఆ పత్రికని, ఫిలోమోనుకు రాసిన పత్రికని, ఈ 2 పత్రికల్ని మరియు ఒనేసిముని ఇచ్చి పౌలు గారు తుకీకును పట్టణానికి, ఆ కొలసి పట్టణానికి పంపించాడు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక అది వ్యక్తిగతమైన పత్రికే, కానీ ఆ పత్రికను కుటుంబానికి రాశాడు. అక్కడ మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, ఫిలోమోను యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సేవకు అంకితమైనటువంటి కుటుంబం.
వారి ఇంటినే సంఘమునకు ఇచ్చినటువంటి గొప్ప కుటుంబం అది. తరతరాల చరిత్రలో తలెత్తుకునేటువంటి కుటుంబాలు అవి. ఒనేసిము అనేటువంటి అతను ఫిలమోను ఇంట్లో పనివాడు ఒకప్పుడు. ఇతడు చేయకూడనిది చేసేసి రోమాలో జైల్లో వేయబడ్డాడు. అప్పటికే జైల్లో ఉన్నటువంటి పౌలు గారు అతని దగ్గర తీసి అతనికి వాక్యం చెప్పి సరిచేసి దేవుని కుమారునిగా మార్చి తిరిగి ఏ పట్టణం నుంచి వచ్చాడో ఆ పట్టణాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేశాడు. పౌలు గారు చాలా విషయాలు ఫిలమోనుకు చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. నీవు చాలామంది హృదయాలకి విశ్రాంతిని కలుగు చేసిన వాడివి, దేవుని పనిలో జత పని వాడివి. ఈ ఒనేసిమును తిరిగి నీ యొద్ద పెట్టుకోవడం కోసం ఏమాత్రమూ ఆలోచించవద్దు, వెనకాడవద్దు. అతడు ఇప్పుడు నీకు నాకు ఇద్దరికీ ప్రయోజనకరమైన వాడే. ఇప్పుడు అతడు నీకు పనివాడు కాదు, మనకి ప్రియమైన సహోదరుడు. వాస్తవానికి అతను నా దగ్గరే ఉంచుకోవాలనే ఆశ నాకుంది, కానీ నా దగ్గర నీ పనివాడు నా దగ్గర ఉంచుకోవటం న్యాయం కాదు కదా. కాబట్టి ఒకవేళ నీవే నాకు వచ్చి పరిచారం చెయ్యాలి, నేను ఇప్పుడు వృద్ధుణ్ణి కాబట్టి నువ్వే వచ్చి నాకు పరిచర్య చెయ్యాలి. నీకు ప్రతిగా ఒనేసిమే నాకు పని సహాయం పరిచర్య చేయటానికి ఉంచుకునేవాడిని. కానీ నీ సహకారము, నీ సహాయము, నీ యొక్క ఉపకారము బలవంతముగానైనట్టుగా నేను దాన్ని ఉంచుకోదలంచలేదు. అతని తిరిగి నీ యొద్దకే పంపిస్తున్నాను, నీవు అతన్ని స్వీకరించు అని చక్కగా పత్రికను రాశాడు. ఒకవేళ అతడు ఇంకేదైనా అప్పు ఉన్నట్లు నీకు అనిపిస్తే అది నా లెక్కలో చేర్చు, నేను దాన్ని తీరుస్తా. అయినా ఆత్మీయంగా నువ్వే నాకు రుణపడి ఉన్నావు, అయినా సరే నీకు అతడు ఏదైతే అప్పు ఉన్నట్టు అనిపించిందో అది తీర్చేస్తానని చెప్పాడు. ఒక అద్భుతమైనటువంటి పత్రిక ఫిలమోను కుటుంబమే దేవుని సంఘం కొరకు త్యాగమైనటువంటి కుటుంబం. ఇలాంటి కుటుంబాల యొక్క చరిత్రలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేర్చిన తర్వాత ప్రభువైన క్రీస్తు యొక్క సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము దేవుని సేవకి జత పనివారై ఉండాలి. దేవుని సేవలో జత పనివారై ఉండాలి. ఏ కుటుంబము కూడా అపోస్తులకు దైవ సేవకులకు విరోధంగా పనిచేయలేదు. వారు దేవుని యొక్క సేవకులకు జత పనివారు అవటం అంటే అర్థం ఏంటంటే, ఎందుకు వీరు అపోస్తులకి దైవ సేవకులకి జత పనివారై ఉండాలి అంటే, వీరు దేవునికి జత పనివారు కనుక. కొరింథీలో పౌలు గారు చెప్పిన వాక్యాన్ని చదువుకున్నాం. మేము దేవునికి జత పనివారు అన్నాడు. అపోస్తులు దేవుని పనిలో జత పనివారు, దేవునికి జత పనివారు. అలాగే సంఘంలో ప్రతి కుటుంబము దేవుని జత పనివారిలో చేర్చబడాలి. అది కుటుంబం, అది దైవికమైన కుటుంబం, అది తలెత్తుకునేటువంటి కుటుంబం. కాబట్టి ఇటువంటి కుటుంబాలను దేవుడు భూమి మీద చూడాలనుకున్నాడు. ఇలా గ్రంథంలో మీరు ఎన్నో విషయాలను చదవచ్చు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబము కూడా తల దించుకునేటట్టుగా బ్రతకలేదు. ఒకవేళ తల దించుకునేటువంటి కుటుంబాలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఆ కుటుంబాలు కూడా ఉన్నాయి. వారు కల్పన కథల వైపు తిరిగినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నీతిమంతులను హింసించినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి ఎంతో కొంత ఎరిగినటువంటి వాడు రాజైన హేరోదు దేవుని ఎరిగినటువంటి వాడు. కానీ కుటుంబం విషయంలో అతడు వ్యర్థమైనటువంటి జీవనశైలిని అనుభవించాడు. బయటి వారిని గూర్చి గద్దించవలసినటువంటి అవసరత బాప్తిస్మిచ్చే యోహానుకి లేదు. కానీ ఇతడు యోహాను గారు అంత అజ్ఞానంగా గద్దించినటువంటి వ్యక్తి కాడు.
ఈ హేరోదు తన సహోదరుని భార్య, తన సహోదరైన ఫిలిప్పు గారి యొక్క భార్యను తన వెంట తెచ్చుకున్నాడు. ఇది అక్రమము అని గద్దించాడు. అక్రమం అని గద్దించిన తర్వాత ఈ విషయమై అతడు ఒప్పుకున్నాడు. ఎస్, నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. అంచేత యోహాను గారు చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు వారు పరిచర్య చేస్తుంటే హేరోదు భయపడ్డాడు. నేను ఉంచుకున్నటువంటి హేరోదియ మాటలు విని నీతిమంతుడైనటువంటి యోహాను గారిని చంపించేశాను. కొంపదీసి ఆయన తిరిగి బ్రతికి వచ్చి దేవుని సేవ ఏమన్నా చేస్తున్నాడా అని క్రీస్తు పరిచర్యను చూసి అతడు ఆందోళన చెందాడు. అంటే తాను చేసింది తప్పు అన్న సంగతి అతనికి తెలుసు. అయినా తెచ్చుకున్న ఆవిడ్ని కాదనలేడు కదా. అందువలన ఆవిడ కోసం తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఆయన తెచ్చుకున్నటువంటి ఆవిడ నీతిమంతుడైనటువంటి యోహాను గారి తలను కొట్టించేంత వరకు ఊరుకోలేదు. ఇదొక కుటుంబమేనా? భార్య మాటగా కాదనలేక, ఉంపుడుగత్తె యొక్క మాటను కాదనలేక నీతిమంతుడైన యోహాను చంపించేసినటువంటి దుర్మార్గపు చర్య హెరోదు కుటుంబం చర్య. కాబట్టి ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి భూమి మీద. సంఘం భూమి మీద స్థాపించబడిన తొలి దినాలలో సంఘమంతా ఒక అద్భుతమైనటువంటి భయభక్తులతో కొనసాగుతూ ఉంటే, ఉద్యమంతో దేవుని పనిలో కొనసాగుతున్న ఆ కాలంలో దేవుని తీర్పుకు గురై చంపబడినటువంటి మరొక కుటుంబం ఉంది. అది అననీయ సప్పిరా. అననీయ సప్పిరా అనేటువంటి వీళ్ళిద్దరూ కలిసి తాము విశ్వసించినటువంటి దేవునిని, తమ్మును ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మని మోసం చేశారు. దేవునితో అబద్ధమాడారు. తమను ప్రేరేపించిన, తమను ఒప్పించిన పరిశుద్ధాత్మను మోసగించారు. అంచేత వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఒకే రోజున చనిపోయారు. ఇది కుటుంబమే. భార్యాభర్తలు ఏకీభవిస్తే అననీయ సప్పిరాల యొక్క కుటుంబాన్ని గూర్చి, వారి పిల్లలను గూర్చి వ్రాయబడలేదు. అకులా ప్రిస్కిల్లాను వారి పిల్లలను గూర్చి వ్రాయబడలేదు. బహుశా ఈ రెండు కుటుంబాలు పిల్లలు లేని వారై ఉండొచ్చు. కానీ అకులా ప్రిస్కిల్లాను వారేమో వారి జీవితాలనంతటినీ దేవునికి అంకితము చేసి వారు వెళ్ళిన ప్రతి చోట తమ ఇంటిని సంఘముగా మార్చి, తమ ఎద్దుకు వచ్చిన దైవజనులను ఆహ్వానించి, వారికి బస కల్పించి, వారితో పాటు ఉండి సంఘములను ఏర్పాటు చేసి పనిచేసేటువంటి వారుగా ఉన్నారు. అదే కాలంలో ఉన్నటువంటి ప్రారంభంలోనే, సంఘం ప్రారంభమైన తొలి దినాలలోనే వారు పిల్లలు లేని వారుగానే ఉన్నట్టున్నారు. అననీయ సప్పిరాలు వాళ్ళెందుకో చాలా కుచితమైన, చాలా సంకుచితమైనటువంటి మనసుతో దేవునికి మొక్కుకున్నటువంటి సొమ్మును ఇవ్వకుండా దాచిపెట్టేశారు. దాచిపెట్టుకున్న దాన్ని అనుభవించకుండా చచ్చిపోవడం అన్నది బహు విచారకరమైన సంగతే. దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని కొరకు బ్రతకవలసిన బ్రతుకు దేవుని కొరకు కాకుండా తమ కొరకు బ్రతకాలనుకున్న ఆ కుటుంబము ఇద్దరు ఒకే దినమున చంపబడ్డారు. ఇది చాలా విచారకరమైనటువంటి కుటుంబం. కాబట్టి పలు రకాలుగా భూమి మీద రకరకాల కుటుంబాలు ఉన్నాయి. అయితే మనది ఏ కుటుంబముగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు ఎప్పుడూ కూడా మరవకూడదు. అనేక కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి తీతుకు రాసిన పత్రికలో ఇలా చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 10-11 వచనాలు మనం చూస్తే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదురుబోతులను,
మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మోయించాలి. అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. కుటుంబాలను పాడు చేసేవారు. వారి కుటుంబాలు పాడు చేసుకుంటారు, ఇతరుల కుటుంబాలని పాడు చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకరి కుటుంబంలోకి వెళ్ళిపోయి మరొక కుటుంబము మీద గొడవలు పెట్టేటువంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఉన్నారట. వీరు కుటుంబాలనే పాడు చేసేటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు పాడు చేయబడిన కుటుంబాలుగా ఉన్నారా? కుటుంబాలు పాడు చేయబడ్డాయా, పాడు చేయబడలేదు? ఇక్కడంటే పాడు చేయబడ్డాయి. దీనికి గల కారణం ఏమిటి అని అంటే, వారు కల్పన కథలను విన్నారు అని అర్థం. పాడైపోయినటువంటి కుటుంబాలు కల్పనా కథల వైపు తిరిగారు. మనుషుల మాయమాటలను విన్నారు, అబద్ధ బోధలను విన్నారు, వినకూడని వాటిని విన్నారు. అందువలన కుటుంబాలు పాడైపోయాయి. అందుకని గ్రంథంలో పాడైపోయిన కుటుంబాలు, నశించిపోయినటువంటి కుటుంబాలు, తల దించుకునేటువంటి కుటుంబాలు, ఇప్పుడు సంఘంలో పాడైపోయినటువంటి కుటుంబాలు తలెత్తుకోగలరా? దుర్లాభ అపేక్ష కొరకు, దుర్లాభ అపేక్ష కలిగి ఎవడో ఏదో చెప్పేస్తే దానిని వినేసినటువంటి వాళ్ళు మన మంచి కోరుతున్నారు అనుకున్నారు. కానీ వారి కీడును కోరుతున్న సంగతి పాడైపోయిన తర్వాత తెలిసింది. పాడైపోయిన తర్వాత ఆ సంఘంలో వారు తలెత్తుకొని బ్రతకగలరా? అందుకని తలదించుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారనేటువంటి విషయాన్ని పౌలు గారు తీతుకు స్పెషల్గా చెప్తున్నాడు. చాలామంది కుటుంబాలను పాడు చేసే భిన్నమైన బోధ తీసుకొని వస్తున్నారు. కొంచెం జాగ్రత్త కలిగి పరిచర్య చేయాలి అనేటువంటి విషయాన్ని తీతుకు పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి కుటుంబాలు, తలెత్తుకునేటువంటి కుటుంబాల మాదిరి ఉంది, తలదించుకునే కుటుంబాల మాదిరి కూడా ఉంది. వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు, వ్యక్తుల పరిశీలన చూసినప్పుడు బర్నబాని చూసాము, గాయను చూసాము, దేమేత్రిని చూసాము కదా. తిరిగి మనం యోహాను రాసిన 3వ పత్రికలో తిరిగి అక్కడే తల దించుకున్నటువంటి వ్యక్తి యొక్క స్థితి కూడా ఉంది. ఒకసారి చదువుతాం. తల దించుకున్నటువంటి స్థితి 9వ వచనం యోహాను రాసిన 3వ పత్రికలో 9-10 వచనాలను మనం చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్ములను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అంచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. సంఘమునకు తలవంపులు తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఇతనెవరు? దియోత్రేఫే అనేటువంటి వాడు. కానీ ఇదే సంఘంలో తలెత్తుకున్నటువంటి వ్యక్తి ఎవరు? గాయు ఉన్నాడు, అలాగే ఇంకెవరున్నారు? దేమేత్రియు ఉన్నారు. ఇద్దరు సంఘంలో తలెత్తుకునేటువంటి జీవితాన్ని జీవించేవారు ఉండగా, అదే సంఘంలో తలవంపులు కలిగిన బ్రతుకును కోరినటువంటి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వారిలో దియోత్రేఫే అనేటువంటి వాడు ఉన్నాడు. వీడు అపోస్తులను అంగీకరించట్లేదట, పైగా అపోస్తుల మీద వీడు చెడ్డ మాటలు చెప్తున్నాడట. అది చాలదన్నట్టు పోని వాడు ఏమైనా సంఘాన్ని ఏర్పాటు చేసేవని నడిపిస్తాడంటే అది కాదట.
పోనీ సంఘాన్ని బలపరచడానికి అపోస్తులు కొంతమంది సహోదరులను పంపిస్తే వారిని వాడు చేర్చుకోవట్లేదట. చేర్చుకొని సంఘంలో ఎవరైనా చేర్చుకోవడానికి మనసు ఉంటే వారిని చేర్చుకొని ఇవ్వట్లేదట. పైగా సంఘంలో అలాగా సత్క్రియల కొరకు దేవుని సేవకులను చేర్చుకుంటున్న వారిని సంఘంలోంచి వెలివేసేటువంటి పరిస్థితి కోరుతుంది. వీడికి కావాల్సింది ఏంటంటే ప్రధానత్వం. నా మాట సంఘంలో నడవాలి. ఇది ఒక భయంకరమైన క్యారెక్టర్. ఇది తలవంపులు, ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తలవంపులు. ఇక రెండవ వ్యక్తిని మనం ఆలోచన చేయగలిగితే కొరంథీ సంఘంలో 5వ అధ్యాయం మీరు 1 నుంచి 5 వచనాలు చదివితే అక్కడ ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘములో తమ జీవితాలని ఎంత దారుణమైన స్థితికి దిగజార్చుకున్నారంటే అన్యజనులలో జరగకూడని కార్యక్రమాలు కూడా క్రైస్తవులయుండి చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంత అవమానీయమైందో. అక్కడ ఘోరమైనటువంటి జారత్వం జరిగింది. ఒక కుర్రోడు తమ తండ్రి భార్యను ఉంచుకున్నాడట. బాబోయ్, ఎంత భయంకరమైందో. అంటే వాడి తండ్రికి రెండవ భార్యనో లేకపోతే ఇంకెవరో తెలియదు, కానీ వాడి తండ్రి భార్యను ఉంచుకున్నాడట ఒకడు. ఎంత నీచమైనటువంటి పరిస్థితితో చూడండి. అలాంటి వాడిని చూసి కూడా వీడు మావోడు కాబట్టి ఎవడు ఏమనకండి అన్నట్టుగా కొంతమంది వాడిని ఏం చేస్తున్నారట, సముదాయించుతున్నారట. ఆ సంగతి క్లోయే ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసి వచ్చినప్పుడు ఆ పత్రికను రాస్తూ, మీరు సిగ్గుపడాల్సిన విషయాలలో మీరేం చేస్తున్నారు, అతిశయపడుతున్నారట. అయ్యా, మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం అది. మీరు సిగ్గుపడి వారిని సంఘంలో నుంచి బయటికి వెలివేయవలసి ఉండే, వాడిని ఇంకా లోపల దాచిపెట్టుకున్నారే. ఇది ఎంత కఠినమైనటువంటి మాట అంటే, సంఘములో వాడికి తలవంపులా తలెత్తుకుంటాడా? వాడిని ఆధారం చేసుకొని ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్నాం, 5వ అధ్యాయం. ఇవి కేవలం మనం గ్రంథంలో ఉన్న తల దించుకున్న వారి మాదిరిని చూస్తున్నాం. ఇదివరకు తలెత్తుకున్న వారి మాదిరిని చూసాం, వ్యక్తిగతంగానో కుటుంబంగానో చూసాం. ఇప్పుడు మనం చూస్తుంది వ్యక్తిగతంగానో కుటుంబంగానో తల దించుకున్నటువంటి తలవంపులు కార్యక్రమాలు చేసిన వారిని చూస్తున్నాం. ఇవన్నీ మనం తెలుసుకోవడం వెనకాల ఉద్దేశము మనం అలా ఉండకూడదని, తల దించుకున్నటువంటి కుటుంబాల మాదిరిని మనం అనుసరించకూడదని, తలదించుకున్న వాని యొక్క వ్యక్తిగత జీవితాలు మనము కలిగి ఉండకూడదనేటువంటి ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. గ్రంథంలో మీరు నడవలసిన మార్గము బోధించబడింది, మీరు విడవలసిన మార్గము బోధించబడింది. మీరు నడవలసిన మాదిరి ఉంది, మీరు విడవలసిన మాదిరి కూడా ఉంది. ఈ జీవితాన్ని దేవాది దేవుడు మనలో కోరుతున్నాడు. ఈ విచక్షణ మనం కలిగి ఉండాలి. ఈ ధైర్య సాహసాలు మనం కలిగి ఉండాలి. ఇలాంటి విశ్వాస బ్రతుకును, భయభక్తుల్లో ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలి. అంతేగాని విశ్వాస జీవితాన్ని పాడు చేసుకొని నరకానికి పోయేవారిగా ఉండకూడదు. ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చాలా విషయం సీరియస్గా 5వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు తెలియజేశాడు. తరువాత ఆయన 9వ వచనం నుంచి మరికొంత ఈ విషయాన్ని ఆధారం చేసుకుని 9 నుంచి 13వ వచనం వరకు చెప్పినటువంటి మాట, జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుని. అయితే ఈ లోకపు జారులతో, లోకంలో జారులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. వారితో సాంగత్యం చేయొద్దని కాదు అన్నాడు ఆయన. చదువుదాం. ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. అలాగైతే మీరు లోకంలోంచి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ పనులలో, మీరు లోకంలో వివిధమైన కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు జారులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, లోబులు ఉండొచ్చు. వాళ్ళతో మీరు సహవాసం కలిగి ఉండొద్దని అనట్లేదు. మీరు లోకంలో బ్రతకాలి కాబట్టి ఇలాగని వారు చేసిన పనులు మీరు చేయవసరం లేదు అని చెప్తూ, అలాంటి వారితో మీరు
తిరగకూడదని అంటలేదు, కానీ వారు చేసిన పనులు మీరు చేయొద్దని చెబుతూనే ఒక కఠినమైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు వీడెవడు? సంఘంలో ఉన్నవారు అని అర్థం అన్నమాట. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవడైననో జారుడు కానీ, విష్ణరోడు కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, మందు కొట్టేవాడు కానీ, ఇతరులను దోచుకునేవాడు కానీ అయి ఉంటే అలాంటోనితో సాంగత్యం చేయకూడదు, భుజింపనూకూడదని. బాబోయ్, అసలు అలాంటి వాడితో సాంగత్యమే కాదు, లోకములో ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేయి, తప్పులేదట. కానీ సహోదరుడని బడినటువంటి సంఘంలో ఉండేటువంటి వాడితో, ఇలాంటి వాడితో మీరు సహవాసం చేయకూడదట. అలాంటి వాడితో ఇంకేం చేయకూడదట? భుజింపనూకూడదు, భోజనం కూడా చేయకూడదటండి బాబు. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకెందుకు? వెలుపల వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. అది వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు తీర్పు పొందుతారు తగిన కాలంలో. కానీ నాకున్న అధికారమును బట్టి నేను లోపటి వారికే తీర్పు తీర్చేవాడిని, మీరు కూడా తీర్పు తీర్చాలి. సంఘం కోసం మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కాబట్టి ఆ దుర్మార్గుని మీలో నుంచి ఎవరిని వెళ్ళడానికి ఇదంతా? ఆ చూపించినటువంటి ఆ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మీరు ఏం చేయొచ్చు? మరి అలాగైతే ఎవరిని కాపాడుతామనే డౌట్ కదా మనకు వస్తుంది. ఇదే క్యారెక్టర్ కలిగిన బయట వారిని కాపాడవచ్చు, కానీ ఈ క్యారెక్టర్ కలిగిన లోపల ఉన్నవాడిని కాపాడటం సాధ్యమనే విషయం కాదు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన తరువాత ఒకడు అట్టి పరిశుద్ధమైన మార్గం నుంచి తొలగిపోయి ఉన్నట్లయితే అట్టి వాని మనస్సును నూతనపరచుట అసాధ్యం అన్నాడు. అంటే ఇది ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, ఒక్కొక్క వ్యక్తి సంఘంలో పలు రకాల మనుషులు ఉంటారు, కానీ పలు రకాల క్యారెక్టర్స్ కలిగిన వారు సంఘంలో ఉండి దేవుని ఎదుటికి వెళ్ళలేరు. అట్టి వారికి ఆ సంఘంలో తలవంపులే, తల దించుకునేటువంటి క్రియలే కానీ తలెత్తుకునే పరిస్థితి కాదు. బహుశా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి స్వభావము కలిగిన వారు సంఘంలో ఉండటం అనేటువంటిది ఆ కాలంలో సంఘానికి చాలా తలవంపులు. అది ఏ కాలంలోనైనా ఏ సంఘంలోనైనా అట్టివారు తగదు. ఎందుకంటే ఈ 6వ అధ్యాయంలో, మరలా మీరు తర్వాత చదువుకోండి, ఈ 6వ అధ్యాయంలో ఇలాంటి వారిని ఉద్దేశించే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు నీతిమంతులు అయిపోయారు. ఒకప్పుడు అదే స్వభావం అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాకూడదు. మీరు ఒకప్పుడు ఆ లోక సంబంధమైన స్వభావంతో, లోకపు వాతావరణం అది, కానీ మీరు అట్టివారై ఉంటే ఒకప్పుడు, కానీ మీరు ఇప్పుడు అటువంటి వారే ఉండడానికి వెళ్ళలేదు. క్రీస్తు నామము వలనను పరిశుద్ధాత్మ వలన మీరు పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులైనారు. నీతిమంతులైనటువంటి వారు దేవునిని ఆరాధించేవారుగా, నీతిమంతులైన వారు దేవుని నీతిని ప్రకటించేవారుగా, నీతిమంతులైన వారు కుటుంబాలను కట్టేవారుగా, నీతిమంతులైన వారు తన వ్యక్తిత్వాన్ని కట్టుకునేవారుగా, నీతిమంతులైన వారు సంఘము యొక్క పరిచర్యలో జతపనివారుగా ఉంటారు. ఇందుకు దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే తలెత్తుకునేటువంటి జీవితం, అది వ్యక్తిగతంగానైనా కుటుంబముగానైనా, అటు లోకములోనైనా ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలోనైనా ఒక వ్యక్తి తలెత్తుకునేటువంటి విశ్వాస జీవితాన్ని జీవించాలి అని గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి సమాచారం. గత 2 భాగాలకు నెగిటివ్ విషయాన్ని ఇప్పుడు చెప్పాను. అంతకుముందు వ్యక్తులను గూర్చిన మాదిరిని చూసాం. బర్నబా, గాయు మరియు దెమెత్రియా అనేవాళ్ళు తలెత్తుకునేటువంటి వారు.
తల దించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే దేమా, అలాగే కొరింథీ సంఘ సభ్యుడు దియోత్రెఫే అనేటువంటి వారు. దేమా కూడా ఏం చేశాడనంటే దాన్ని కూడా చదివేసి ముగించేద్దాం. దేమా తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనమందు ఇలా రాయబడింది, చదువుదాం. దేమా ఏం చేశాడంటే, దేమా పౌలు గారితో ఉన్నవాడు, పౌలు గారితో కలిసి చెరసాల్లో కూడా ఉండటానికి వెళ్ళినటువంటి వాడు, మంచి పరిచారకుడు దేమా, మంచివాడే. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు అతనిది. తలదించుకునే పనికి దిగజారిపోయాడు. ఏమన్నాడో చూడండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. ఇక్కడ లోకాన్ని స్నేహించి వెళ్ళిన వాడెవరు? దేమా. లోకాన్ని స్నేహం చేసి లోకంతో పోతే ఏమవుతారు? ఆ లోకంతో స్నేహం చేయడం తప్పు కాదు. దేవుని సేవను విడిచి, సంఘాన్ని విడిచి లోకంలో కలిసిపోయేటట్టు అతమే. విచిత్రమైన విషయం ఏంటంటే, పేర్లెత్తి చెప్పడం విశేషమైన సంగతి. బైబిల్లో ఇలాంటి వాళ్ళ పేర్లు రాయబడ్డప్పుడు ఇది ఎన్ని తరాల వరకు గుర్తుపెట్టుకుంటారో? పేర్లే ఉంటాయి, కానీ ఇక్కడ పేరుతో పాటు వారి క్రియలు ఉంటాయి. అట్టి క్రియలు చేసే తరతరాల మనుషులకి కనువిప్పొదాయి. నువ్వు దేమా లాంటి వాడివి అంటాడు అంతే. ఎన్నే ఎంబ్రే లాంటి వాడు నువ్వు, నాయకుని ఎదిరించావు. నీవు ఒక దయోత్రెఫే లాంటి వాడివి. అధికారం కావాలి నీకు, ప్రభుత్వం కావాలి సంఘంలో. ఇలాగా వ్యక్తిత్వాన్ని బట్టి మనుషులు అవమానించబడుతుంటారు. వారి వ్యక్తిత్వాన్ని, వారి క్రియలను బట్టి మనుషులు తలెత్తుకుంటారు. ఇది చాలా సూటిగా గ్రంథం అంతా మాట్లాడుతున్న సమాచారం. ప్రభునందు ప్రియులారా, ఈ లోక స్నేహాన్ని కోరి వెళ్ళిపోయాడు తెస్సలోనికకు దేమా. లోక స్నేహం చేస్తే ఏమవుతుంది అని అంటున్నాను. లోకస్తుడుగా నీవు బ్రతికే పని అయితే నువ్వు దేవునికి విరోధివి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం ఇలా రాయబడింది, చూడండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని, అంటే దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు ఆగడు. లోకాన్ని స్నేహించవని పేరుతో సహా ఎందుకు చెబుతాడంటే వాడు దేవునికి శత్రువు అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిగత జీవితంలో తలెత్తుకునే వారిని గూర్చి చూసాం. అందులో మొదటిగా బర్నబా, తర్వాత గాయు, తర్వాత దేమెత్రియా. తల దించుకున్న వాళ్ళలో దేమా మరియు కొరింథీ సంఘ సభ్యుడు దియోత్రెఫే. తలెత్తుకున్నటువంటి కుటుంబం కొర్నేలి కుటుంబం, అకులా ప్రిస్కిల్ల వారి కుటుంబం, ఫిలోమోను కుటుంబం. వారి క్రియలను బట్టి కదా మన కుటుంబాలు ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాం. పేర్లదేముంది? ఇలాంటి ఫిలోమోన్ లాంటి వ్యక్తిగా మారాలని నా తమ్ముడు కొడుకు నేను ఫిలోమోన్ రూపస్ అని పెట్టా. వాడిని రూపస్ అని మాత్రమే పిలుస్తారు, కానీ ఫిలోమోన్ అని పిలవరు. ఎందుకంటే ఏది అనుకూలంగా ఉంటుందో దాన్నే పిలుచుకుంటారు. తమ ఇంటినే దేవుని సంఘముగా మార్చిన కుటుంబం. ఎంత పెద్ద కుటుంబం, ఎంత అద్భుతమైన కుటుంబం అదే. తన భార్య తనకు సహకరించింది, తన కుమారుడు దానికి సహకరించాడు. గొప్ప కుటుంబం. ఇప్పుడు తలదించుకున్న వారి కుటుంబాల మాదిరి మర్చిపోయారా?
తలదించుకున్న వారి కుటుంబాలు, తలదించుకున్న వారి కుటుంబాలు, హేరోదు కుటుంబం, అననీయ సప్ఫీరా కుటుంబం, కల్పన కథలను నమ్మిన కుటుంబం, కుటుంబాలను పాడు చేసుకునే కుటుంబం, పాడు చేసే కుటుంబం. 2 రకాల వ్యక్తుల్ని చూసాం, 2 రకాల కుటుంబాలని చూసాం. తలెత్తుకునే కుటుంబాలు ఉన్నాయి, తలదించుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇందులో మీరు తలెత్తుకునే వ్యక్తిగా, తలెత్తుకునే కుటుంబాలుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. మీరు తలదించుకున్న వారి వలె తలదించుకునే స్థితికి మీరు దిగజారకూడదు. అది వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా. అది దేవాది దేవుడు తన సంఘ బిడ్డల కొరకు తెలియజేస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఆలోచించి తగిన భయభక్తులు కలిగి మీ జీవితాలలో తీర్పు దినమున తలెత్తుకునే జీవితాన్ని జీవించాలి. కుటుంబాలు అంటే ఈ ప్రపంచం విషయంలో దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల కోసం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆ రోజు నీ కుటుంబం కోసమే నువ్వు తలెత్తుకో. నీ కుటుంబం విషయంలో ఎవరైనా నీ బిడ్డనో, నీ కొడుకునో, నీ భార్యనో, నీ భర్తనో ఎవరైనా ఇన్సల్ట్ చేసి అవమానించినట్టుగా మాట్లాడితే నెక్స్ట్ ఏం చేస్తారండి? హోల్ ఫ్యామిలీ ఏం చేస్తారు? గొడవకి వెళ్తారా? వెళ్ళరా? వెళ్తాం కదా. ఎందుకంటే కుటుంబంలో ఎవరికి అవమానం జరిగినా నాకు అవమానం జరిగినట్టే, అదే కదా ఫీలింగ్. ఇంకంతకన్నా ఏముంటుంది అక్కడ? అలాగే మరి దేవుని ఎదుట మీ కుటుంబాలను గురించి కొంచెం ఆలోచించండి. మీ కుటుంబాలలో ఉన్నవారు మీ మాట వినగలిగినప్పుడే వినేటట్టుగా చెప్పండి. వినని దశ ఒకటి వస్తుంది, అప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ అప్పుడు మనం ఏమీ చేయలేం. వినగలిగినప్పుడే వినండి, వినగలిగే స్థితిలో చెప్పండి, మార్చే స్థితిలో చెప్పండి. ఇది మీకు కొంతమందికి బాధ కలిగించేదైనా కూడా ఇది సత్యం. దేవుడు మీ బాధ్యతగా, మీ పరిధిలో ఏమి ఇచ్చాడో దాన్ని మీరు నమ్మకంగా చేయాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని తల్లులు, తండ్రులు అందరూ గుర్తుంచుకోవాలి. తల్లిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు. కాబట్టి ఆ రోజు మీరు నీ బిడ్డలు నరకానికి పోయినా నీకు తల వంపే కదా. అఫ్కోర్స్ తీర్పులో నువ్వు భార్యవు కాదు, భర్తవు కాదు అనుకోండి. కానీ చేసి జీవితం కోసం అయితే వ్యక్తిగతంగా మనమైతే నిలబడాలి కదా. ఆ రోజు తీర్పులో నువ్వు భార్యవి, భర్తవి, పిల్లలవి కాకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా నేను వెళ్ళినప్పుడు మాత్రం నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో ఏమిటని నన్ను అడగడా? వ్యక్తిగతంగా ఒక తల్లిగా, ఒక భార్యగా నీవు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. తీర్పు అంటే అదే కదా, నీ బాధ్యత నువ్వేం చేశావు. కాబట్టి నా ప్రియ సోదర సోదరీమణులారా, తలెత్తుకునేటువంటి కుటుంబాలు అంటే భూమి మీద మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా తీర్పులో మనము దేవుని ఎదుట తలెత్తుకునేటట్టుగా జీవించాలి అన్నదే గ్రంథ లేక ఉపదేశ సారాంశం అంతా కూడా. ఆలోచించి ఖచ్చితంగా మీ చేతనైనంత మట్టుకు ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. ప్రయత్నించండి, ప్రార్థించండి, ప్రార్థన చేస్తూ ప్రయత్నించండి. ఏదో ఒకరోజు కఠినులైనటువంటి వాళ్ళు కూడా, మన పిల్లలు మన కోసం, మన భార్యలు, మన భర్తలు మన మాటలు వినకపోతే ఎవరి మాట వింటారు? మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు వాళ్ళు? మీ బాధ్యతలు మీరే నిర్వహించకపోతే మీ పిల్లల పక్షాన, మీ భార్యల పక్షాన, మీ భర్తల పక్షాన ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ఏడ్చేది ఉంటే దేవునితోనే ఏడవండి. ఏడ్చేది ఉంటే మీ పిల్లలతో, మీ భార్యలతో, మీ భర్తలతోనే ఏడవండి. చెప్పేది ఉంటే ముందు వాళ్ళకే చెప్పండి. జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. తీర్పు దినములు సహితం మనం ఆ రోజున, తీర్పు రోజు కూడా తలెత్తుకొని ఆనందంగా దేవుని కుటుంబంలో చేర్చబడతాం. ఇందులో మరొక భాగం ఉంది, సంఘం. తలెత్తుకునే సంఘం, తల దించుకున్న సంఘం. దాని గురించి తర్వాత భాగంలో నేర్చుకుందాం, ప్రార్థించుకుందాం. కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో మహా జీవితాన్ని ముడిపెట్టి ఇచ్చారు. మా మీద ఉంచిన చిన్న చిన్న బాధ్యతలు మేము చక్కగా నిర్వహించాలని
ముందుగా మేము మా వ్యక్తిత్వ నిర్మాణంలో మీకు అనుకూలమైన వ్యక్తిత్వాన్ని కలిగి జీవించిన వారి మాదిరిని, కుటుంబాల మాదిరిని చూశాం. నీ జీవ గ్రంథంలో వ్యర్థముగాను వారి యొక్క జీవితాలను నాశనం వైపు మళ్లించుకున్న వారిని గూర్చి కూడా చూశాం. మేము ఎవరిలాగా ఉండాలో అనే విషయాన్ని ఇప్పటికీ మీరు మా యొక్క విజ్ఞతకి వదిలేశారు. కనికరం చూపించిన మా కన్న తండ్రి, మమ్మలను వెంటనే శిక్షించక మాపై దీర్ఘశాంతం చూపించిన దేవ, కనికరించి నీ కృపలోని బిడ్డలను స్థిరపరిచి బలపరచండి. నీ వాక్యమును బట్టి నీ పిల్లలు తలెత్తుకునే జీవితాన్ని జీవించగలుగునట్లు మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలములు ఫలించి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మధ్యాహ్న ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.